రాలేదు నాకు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో గ్రూప్ డీకి సంబంధించి ఏవైతే ఉన్నాయో మనం ప్రతిరోజు కూడా ఆ టాపిక్స్ అనేవి మనం చెప్పుకుంటూ ఉన్నాం. సో దాంట్లో పరంగా మీకు ఈరోజు టాపిక్ వచ్చేసి పర్సంటేజ్ అనే టాపిక్ నుంచి మనం ఎవరు సో గ్రూప్ డీకి సంబంధించి మనం ప్రతిరోజు ఒక్కొక్క టాపిక్ అనేది మనం నేర్చుకుంటూ ఉన్నాం. సో దాంట్లో పరంగా ఆర్ఆర్బీకి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా పిఆర్ అకాడమీ యాప్ని మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే దాంట్ లోపలన ఆర్ఆర్బీ టెక్నీషియన్, ఎన్టీపీసీ, ఏఎల్పి, ఆర్పిఎఫ్ ఇలా ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి అన్ని కోర్సులు కూడా మీకు అందిస్తూ ఉన్నారు. సో మీకు అనుకూలమైన రేట్లోనే కోర్స్ అనేది మీకు ఉంటుందమ్మా. సో అంటే యాప్ని మీరు విజిట్ చేసి దాంట్ లోపల ఉండే ఏ కోర్స్ అయినా సరే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వీడియోస్ని చూసి నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. ఇంకా మనం లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతే ఈరోజు టాపిక్ సంబంధించి ఆర్ఆర్బీ ప్రీవియస్లో అడిగినటువంటి బిట్స్ ఏవైతే ఉన్నాయో పర్సంటేజ్ అనే టాపిక్ నుంచి మనం ఈరోజు కొన్ని ప్రీవియస్లో అడిగినటువంటి బిట్స్ చూద్దాం ఈరోజు. సో అంటే ఇక్కడ మరి మనకి 17th నుంచి ఎగ్జామ్ అవుతుందా అవదా అని చాలామంది డౌట్లో ఉన్నారు. 100% ఏమవుతుందంటే పోస్ట్ పోన్ అవుతుంది. ఎందుకంటే మనకి 17th ఎగ్జామ్ అంటే మనకు 7th అనేది సిటీ ఇంటిమేషన్ అనేది ఇవ్వాలి, ఓకేనా. సో సిటీ ఇంటిమేషన్ ఇవ్వలేదు కాబట్టి ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది. సో మరి ఇప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు సార్ అంటే మనకు తెలిసినంత వరకు కూడా ఎగ్జామ్ అనేది నవంబర్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అయ్యి అదే లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్లో కానీ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఎక్కువ రోజులు అయితే మీకు టైం అనేది ఇవ్వడు, ఓకేనా. సో దానికి సంబంధించి ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతే చూడండి, ఇక్కడ ఒక సమ్ అనేది ఇవ్వడం జరిగింది. గుడ్ మార్నింగ్ చందు. చూడండి ఏమన్నాడు, గత సంవత్సరం రంజన్ నెలవారీ జీతం 34,500 రూపాయలు మరియు ఈ సంవత్సరం అతని నెల జీతం 38,640 రూపాయలు. గత ఏడాది నెల జీతం కంటే ఈ ఏడాది రంజన్ నెలవారీ జీతం ఎంతో పెరిగిందని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ పర్సంటేజ్లో అడుగుతూ ఉన్నాడు మనకి. సో ఆన్సర్ చేయండి. సో ఆర్ఆర్బీకి సంబంధించి లేదా ఎనీ కాంపిటేటివ్ అయినా సరే పర్సంటేజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సో దాంట్లో పరంగా ఈ టాపిక్ అనేది తీసుకున్నాం. ఆల్రెడీ ప్రీవియస్లో అడిగినటువంటి బిట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 రేంజ్లో మనం లో నుంచి హై లెవెల్ వరకు వెళ్తూ ఉన్నాం. సో ఎందుకంటే సార్ మరి అన్నింటినీ కూడా ఒకే లెవెల్లో ఇచ్చుకుంటూ పోతే కొంతమంది నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకేసారి డెప్త్ అనేది ఇచ్చినాం అనుకోండమ్మా, సో వాళ్ళు చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకనే ఓ లో లెవెల్ నుంచి హై లెవెల్ అనేది మనం తీసుకుంటూ వెళ్తూ ఉన్నాం. సో దాంట్లో పరంగా ఈరోజు పర్సంటేజ్ అనే టాపిక్ తీసుకున్నాం. సో ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ రమేష్.
సో గ్రూప్ డి అండ్ ఆర్ఆర్బికి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే, అంటే ఇప్పుడు గ్రూప్ డి కదా అనేసి గ్రూప్ డికి సంబంధించినట్టు కాదాం ఇది. సో మ్యాథ్స్ అనేది అండ్ రీజనింగ్ ఎవరికైనా సరే, ఎనీ కాంపిటేటివ్లు ఉన్నా సరే, ఎవరికైనా సరే ఇవన్నీ ఉపయోగపడుతూనే ఉంటాయి. ఇక్కడ ఈ నేమ్ మార్చేస్తే అది ఏమైపోతుంది, గ్రూప్ డికి సంబంధించి అయిపోతుంది. ఓకేనా. సో దాంట్లో నువ్వు సమ్ చూడాలి తప్ప ఇంకా అక్కడ ఇచ్చింది ఇది గ్రూప్ డిలో ఇచ్చాడు, ఎస్ఎస్సి జీడీకి ఇవ్వడు, లేదా సిహెచ్ఎస్ఎల్కి ఇవ్వడు, లేదా స్టేట్ గవర్నమెంట్ కానిస్టేబుల్కి అనేది ఇవ్వడని ఏమి ఉండదు అక్కడ కాంపిటేటివ్కి సంబంధించి. ఓకేనా. ఎస్, కంపల్సరీగా ప్లాన్ చేస్తామమ్మా. ఓకే రైట్. చూడండి ఇక్కడ ఏమన్నాడు మనకి, ఫస్ట్ తన జీతం ఎంత అంట, 34,500 రూపాయలు. మరి ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఏమైందంటే అది 38,640 రూపాయలు అయిందంట. మరి ఈ రెండింటి యొక్క డిఫరెన్సే కదా పర్సంటేజ్ అవుతుంది. సో ఎంత డిఫరెన్స్ అంటే ఇక్కడ 0,414 అంతేనా. సో ఇది డిఫరెన్స్ వచ్చింది. కంపల్సరీగా ఎస్ఎస్సి జీడీకి సంబంధించి టార్గెట్ అనేది పెడదామమ్మా. ఓకేనా రైట్. మరి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో దాని వాల్యూ బై మనకి ఇచ్చిన టోటల్ వాల్యూ ఎంతమ్మా, సో 38640 ఇంటూ 100%. వెరీ గుడ్. సో మరి దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది ఆన్సరు, సో 12% అనేది మన ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ అమ్మా. రైట్. నెక్స్ట్ కొంచెం చూడండి. ఫస్ట్ మనం చిన్న టైప్లో ఏ టైప్ ఆఫ్ అడుగుతా ఉన్నాడు చూడండి. దాన్ని బట్టి మనం ఒక సమ్ని ఎన్ని విధాలుగా చేయాలి అనేసి ఆలోచించు. ఫస్ట్ ఆన్సర్ అనేది అందరికీ వస్తుంది, విత్ ఇన్ 10 seconds ఆన్సర్ వస్తుంది. అదేవిధంగా 20 seconds వస్తుంది, 40 seconds, 1 minute, 2 minutes, 5 minutes కూడా చేసే వాళ్ళు ఉన్నారు. సో ఒక సమ్ అనేది ఏ విధంగా మనం చేయాలి, ఓకేనా. షార్ట్ వేలో ఏం చేయాలి, లేదా ఒక సెర్టెన్ టైం అనేది మనకంటూ ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ కొంచెం చూడమ్మా. ఒక పట్టణంలోని జనాభా 2,24,375 అంట. ఇది ఒక సంవత్సరాన్ని 4% చొప్పున పెరిగితే 2 సంవత్సరాల తర్వాత దాని జనాభా ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ రాము. ఎస్, అవునమ్మా. ఆల్రెడీ బీహార్లో మనకి phase 1 ఎలక్షన్ జరిగిపోయాయి. అదేవిధంగా phase 2 అనేది ఇప్పుడు జరుగుతాయి. అండ్ 14th అనేది రిజల్ట్స్ అనేది ఇస్తూ ఉన్నాడు. సో దానివల్ల మనకి ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఇవ్వలేదు. అందుకనే గ్రూప్ డికి సంబంధించి ఏదైతే ఉందో అది రిజర్వ్డ్ అనేది చేశారనమాట. ఓకేనా. డేట్ యాక్చువల్గా రిజర్వ్డ్ ఇచ్చాడంటే కేసు అనేది కంప్లీట్ అయిపోయింది. కానీ ఇక్కడ బీహార్ ఎలక్షన్ ఏదైతే ఉన్నాయో దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ phase 1 ఎలక్షన్ జరిగింది, phase 2 ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా 14th అనేది రిజల్ట్ ఇస్తూ ఉన్నాడు. ఓకేనా. బీహార్ సంబంధించి ఇది అయిన వెంటనే మనకి ఒక కొత్త షెడ్యూల్ అనేది ఆర్ఆర్బి రిలీజ్ చేస్తుంది. దాంట్లో మీకు డేట్స్ అనేవి అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఓకే. సో రైట్. మరి దీని ఆన్సర్ చెప్పండి అమ్మా. ఎస్ఎస్సి జీడీ ఏదైతే ఉందో మనం టార్గెట్ బ్యాచ్ అనేది ఒకటి ప్లాన్ చేద్దాం. సో దాంట్లో మీకు ప్రతిరోజు కూడా మ్యాథ్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ అన్నీ కూడా మీకు ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది. సో దీని ఆన్సర్ చేయండి. ఏమన్నాడంటే ఫస్ట్ ఒక జనాభా ఉన్నారంట ఎంత, 2,24,375. అయితే ఒక ఇయర్కి 4% ఇంక్రీజ్ అవుతూ ఉంది. అంటే ఎంత అవుతుందమ్మా, 104/100 ఇంటూ 104/100 చెప్పాలి. ఆన్సర్ చెప్పాలి. ఇది ప్రాసెస్. సో ఆన్సర్ ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. చెప్పాలి, ఆన్సర్ చేయాలి అందరూ కూడా. ప్లీజ్ వీడియోని అందరూ లైక్ చేయండి అమ్మా. వీడియోని లైక్ చేస్తే ఇంకా చాలామందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. సో వీడియోని లైక్ చేయండి ప్లీజ్. అదేవిధంగా ఆర్ఆర్బీకి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళందరికీ వీడియోని షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది.
చెప్పండి ఆన్సర్. వెరీ గుడ్, ఆప్షన్ ఏ రైట్ అమ్మా. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే ఏమొస్తుంది ఆన్సరు? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా చాలామంది వేరియబుల్ చెప్తారు, ఏంటంటే అది ఇక్కడ నీ 4% ఇంక్రీజ్ కాబట్టి ఏమొస్తుంది అది 104. మరి ఫస్ట్ ఎంత ఉంది 100, మరి సెకండ్ ఇయర్ కూడా 100 ఉండేది, ఎంత అయింది 104. అయితే మరి ఇది 50s 52s, అదేవిధంగా 50 52. సో దీని వాల్యూ ఎంత 2500. దీని వాల్యూ ఎంత సంథింగ్ వస్తుంది. ఈ రెండు అంటే దీని వాల్యూ నీకు ఇవ్వడం జరిగింది ఇక్కడ 224375. అయితే దీని వాల్యూ ఎంత అని అడుగుతూ ఉంటాడు. రైట్, నెక్స్ట్ కొంచెం చూడండి. నాని హాయ్. రైట్, చూడండి. రాజీవ్ జీతం మొదట 40% తగ్గింది, ఆపై 50% పెరిగింది. అతని ప్రారంభ జీతం కంటే కొత్త జీతం ఎంత శాతం తక్కువ అని అడుగుతా ఉన్నాడు. డైరెక్ట్ అడిగేశాడు. ఇక్కడ తక్కువ లేదా ఎక్కువ అని కూడా అడగచ్చు ఇక్కడ. ఓకే, సో ఆన్సర్ చేయండి. ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే మనకే కదా మంచిది, ఇంకా కొంచెం ఎక్కువ ప్రిపరేషన్ అనేది అవుతూ ఉంటాం. సో ఇప్పుడు 17th నుంచి అయితే 99% ఎగ్జామ్స్ అనేవి అవ్వవు. ఓకేనా? సో పోస్ట్ పోన్ అయితే అవుతాయి, 100% పోస్ట్ పోన్. వెరీ గుడ్, ఆప్షన్ ఏ. వెరీ గుడ్, చెప్పాలి, ఇంకా చెప్పాలి, రిమైనింగ్ వాళ్ళు కూడా చెప్పాలి ఆన్సర్. సో వీడియోని అందరూ లైక్ చేయండి. సో వీడియోని చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేస్తే అది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది వీడియో. ఓకేనా? సో ఏ టైప్ ఆఫ్ బిట్స్ మనకి ప్రీవియస్లో అడిగాడు. ఓకేనా? సో ఎలాంటి టైప్ ఆఫ్ అడుగుతూ ఉన్నాడని చూస్తూ ఉంటారు ఇక్కడ. రైట్, ఓకే, రైట్. చూడండి, ఏమన్నాడు ఫస్ట్, తన జీతం ఎంతో తెలియదు కాబట్టి ఏమనుకుందామంటే ఒక 100 రూపీస్ అనుకుందాం. వెరీ గుడ్. సో తర్వాత ఏమైందంటే సెకండ్ ఇయర్లో ఒక 40% అన్ని డిక్రీజ్ అయింది. అంటే ఎంత ఉంది వాడి దగ్గర 60 రూపాయలే ఉంది. తర్వాత ఏమైంది, మళ్ళీ 50% పెరిగిందంట ఒకేసారి మళ్ళీ. అంటే ఏమవుతుందమ్మా 150% అవుతుంది. ఈ 100కి 100 క్యాన్సిల్ అయిపోయింది. ఈ 0కి 0, ఈ 2 0s క్యాన్సిల్. సో 15 6 ఎంత 90. మరి 100 అనేది ఎవరు తీసుకొచ్చారు? నువ్వే కదా. సో -100 అంటే ఏమైంది 10% అనేది ఏమైంది ఇక్కడ డిక్రీజ్ అయింది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నీకు కొన్నిసార్లు డిక్రీజింగ్ ఆర్ ఇంక్రీజింగ్ రెండు టైప్లో అడుగుతూ ఉంటాడు. ఇక్కడ డైరెక్ట్ అడిగాడు కాబట్టి మనం ఆన్సర్ 10 అని పెట్టేవచ్చు. ఆప్షన్ ఏ డిక్రీజింగ్, ఆప్షన్ బి ఇంక్రీజింగ్ అని కూడా అడుగుతూ ఉంటాడు మనకి. ఓకే, వెరీ గుడ్. రైట్, నెక్స్ట్ కొంచెం చూడండి. శనివారం 1500 మంది ఎగ్జిబిషన్ సందర్శించారంట. ఆదివారం 1680 మంది సందర్శించారు. ఎగ్జిబిషన్ను సందర్శించే వ్యక్తుల సంఖ్యలో పెరుగుదల శాతం ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. చెప్పండి ఆన్సర్. క్రాంతి అలా డైరెక్ట్ చెప్పకూడదమ్మా, ఎందుకంటే ఇక్కడ 10% ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 10% ఇంక్రీజ్ అయిందంటే ఆన్సర్ డైరెక్ట్గా 10 + 10 అప్పుడు 0 అని చెప్తావు ఆన్సరు. లేదనుకుంటే ఇంక్రీజ్ అంటే ఇంకేమని చెప్తావు. సో 50 - 40 అని డైరెక్ట్ చెప్పేసేయకూడదు ఆన్సర్ ఇలాగా. ఓకేనా క్రాంతి? సో అంటే ఏంటంటే ఒక ఫస్ట్ ఇయర్లో 100 ఉంటే సెకండ్ ఇయర్లో 110 ఇంక్రీజ్ అయింది. ఓకేనా? నెక్స్ట్ ఇయర్లో ఏమైంది, ఇంకొక 10% ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే 10 + 10 20 అని డైరెక్ట్ రాయకూడదు. ఓకేనా? అప్పుడు ఏమొస్తుంది ఆన్సరు 21% అనేది ఇంక్రీజ్ అయినా వస్తుంది.
హాయ్ కార్తిక్, వెరీ గుడ్ అమ్మా. ఆప్షన్ సి 12 అంటున్నారు అందరూ, వెరీ గుడ్. సో ఫస్ట్ ఇక్కడ ఏమన్నాడంటే ఒక 1500 మెంబర్స్ ఉన్నారంట. సో 1500. సెకండ్ ఏమైంది, అది నెక్స్ట్ డేలో 1680 మంది వెళ్ళారు. ఇప్పుడు ఈ రెండు యొక్క డిఫరెన్స్ అడుగుతూ ఉన్నాడు పర్సంటేజ్. ఎంత ఉంది ఇక్కడ, 180 అనేది డిఫరెన్స్ ఉంది, అంతేనా? రైట్. సో పెరిగిందా? సో పెరుగుదల శాతం కాబట్టి క్రింద ఏం వేయాలి, తక్కువ వాల్యూ వేయాలి. ఇంటూ 100. ఈ 0కి 0 క్యాన్సిల్, ఈ 0కి 0 క్యాన్సిల్. 5 టేబుల్లో 5 3s 5 2s 3 1s 3 6s. సో 6 2s ఎంతమ్మా, 12% అనేది ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. రైట్, నెక్స్ట్ కొంచెం చూడండి. వీడియోని అందరూ లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఆర్ఆర్బీకి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతానో వాళ్ళకు కూడా వీడియో షేర్ చేస్తే ప్రీవియస్లో అడిగినటువంటి బిట్స్ అనేవి వాళ్ళకు కూడా తెలుస్తాయి అన్నమాట. రైట్, చూడండి ఇక్కడ ఏమన్నాడు, మోహన్ మొదటి సంవత్సరంలో తన అమ్మకం మొత్తంలో 12% మరియు రెండో సంవత్సరంలో 15% పెరిగిందంట. అతని ప్రస్తుత అమ్మకం 128,800 అయితే 2 ఏళ్ల క్రితం వాడి అమ్మకం విలువ ఎంత అని అడుగుతూ ఉన్నాడు. ప్రజెంట్ ఎక్స్ ఉంది, ఎంత, ఫస్ట్ ఇయర్ ఒక 12% ఇంక్రీజ్ అయింది, సెకండ్ ఇయర్లో 15% ఇంక్రీజ్ అయింది. అయితే ఇప్పుడు థర్డ్ ఇయర్లో వాడి అమౌంట్ ఇచ్చేసాడు నీకు సంథింగ్, ఓకేనా? అయితే ఈ వాల్యూ అడుగుతూ ఉన్నాడు నీకు ఇక్కడ. చెప్పండి ఆన్సర్. చెప్పేసేయాలి అందరూ. వెరీ గుడ్. రితీష్ ఆప్షన్ ఏ, వెరీ గుడ్. ఆప్షన్ బి రమేష్, రవి, వెరీ గుడ్ అమ్మా, గుడ్. సో ఇప్పుడు చూస్తే ఏమన్నాడు, ఫస్ట్ నీకు తెలియదు, సో ఏమనుకుందాం ఎక్స్. సో ఎంత పెరిగింది, 112%. అండ్ సెకండ్ ఇయర్లో ఏమైంది, మళ్ళీ ఒక 15% ఇంక్రీజ్ అయింది. దాని వాల్యూ నీకు ఇచ్చేసాడు ఎంతమ్మా, 128,800. సో దీన్నే మనం ఇంకా ఎలా చేయొచ్చు అంటే డైరెక్ట్గా, సో 128,000 ఇంటూ 100/110 ఇంటూ 100/115 దట్ ఈక్వల్స్ టు ఎక్స్ అనమాట. సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది ఆన్సర్, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ కొంచెం చూడమ్మా. ప్రతి నెల తన ఆదాయం 16% ప్రయాణానికి, 40% కిరాణా సామాగ్రికి మరియు 14% కుటుంబ వైద్యుల ఖర్చుల కోసం ఖర్చు చేస్తాడంట. అతను ఇంకా 9,630 రూపాయలు బ్యాలెన్స్తో వెళ్ళిపోయాడు. వార్షిక ఆదాయం ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. చూడండి, ఈజియెస్ట్ క్వశ్చన్ ఇది కూడా. సో పర్సంటేజ్లు అన్నీ ఒకేలాంటివి ఇచ్చాడు అంటే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ మనకు ఉంటాయి, ఓకేనా? రిమైనింగ్ అనే క్వశ్చన్ ఒకటి ఉంటుంది, ఇలా డైరెక్ట్గా ఒకటి ఉంటుంది. ఈ 2 టైప్ని అందరూ ఒకేలా చేయకూడదు ఆన్సర్ అనేది. చెప్పేసండి ఆన్సర్. ఇది ఒక 16% ప్రయాణానికి, 40% కిరాణాకి మరియు 14% కుటుంబ వైద్యుల కోసం అంట. ఇంకా తన దగ్గర 9,630 రూపాయలు ఉంది. అయితే తన మొత్తం విలువ ఎంత అని అడుగుతూ ఉన్నాడు. వెరీ గుడ్ రమేష్, వెరీ గుడ్ అబ్దుల్లా. గుడ్.
చూడండి ఏమన్నాడు ఇక్కడ, ఫస్ట్ ఒక 16% తన ట్రావెలింగ్కి, 40% తన కిరాణా కంట, అండ్ మళ్ళీ 14% వైద్యుల ఖర్చులకి. మరి మొత్తం ఎంత అవుతుంది చూడు ఇక్కడ, ఇది 10, ఓకేనా. సో 7 అంటే టోటల్గా 70% ఖర్చు అయిపోయింది. తన ఇన్కమ్ ఎంత, 100 రూపీస్ అనుకుంటే ఇందులో ఒక 70% అనేది ఖర్చు పెట్టేశాడు. మరి వాడి దగ్గర ఇంకెంత ఉందమ్మా, 30%. ఈ 30% వాల్యూ నీకు ఇచ్చేసాడు అక్కడ ఏమని, 96.30 అంట. అయితే మరి నాకు కావాల్సిన తన యొక్క నెల జీతం ఎంత, ఓకేనా. సో 100/30 × 9630, 0కి 0 క్యాన్సిల్, 3 3s 3 2s 3 1s అంటే ఏమొస్తుంది, 3 to 1 అనేది మన ఆన్సర్ ఉండాలి. ఎక్కడుంది, ఆప్షన్ డిలో 3 to 1 అనే ఆప్షన్ ఉంది కాబట్టి అదే మన యొక్క ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ నాని. రైట్, నెక్స్ట్ కొంచెం చూడండి. ఏ యొక్క జీతం బి జీతం కంటే 20% తక్కువ అయితే ఏ జీతం కంటే బి జీతం ఎంత శాతం ఎక్కువ. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు ఈజీగానే ఉంటాయి కానీ ఎక్కువ మంది మిస్టేక్ పెడతా ఉంటారు. ఇక్కడ ఎంత కనిపించిందో ఆన్సర్ డైరెక్ట్గా ఆప్షన్ డి అనేసి పెడతా ఉంటాం చాలామంది, ఓకేనా. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎంతమంది కరెక్ట్ చేస్తారో చూద్దాం. చేయాలి అందరూ, సమ్ చేయాలి అందరూ కూడా. వెరీ గుడ్ అబ్దుల్లా. వెరీ గుడ్, చేయాలి ఇంకా. సో గ్రూప్ డి మాత్రం అంటే ఆర్ఆర్బి, ఇప్పుడు మనకి ఆర్ఆర్బికి సంబంధించి ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంటే మనకి. ఎందుకంటే ఇది గ్రూప్ డీలో అడిగాడు కదా అని టెక్నీషియన్లు అడగకుండా పోడు, అదేవిధంగా ఎన్టీపీసీ అడగకుండా పోడు అనమాట, ఓకేనా. సో ఏబిటి ఎక్కడైనా మనకు అడగవచ్చు. సో జస్ట్ నెంబర్ మారుస్తాడు అంతే తప్ప ఇంకేం అడగడ, చేంజ్ అనేది ఉండదు, ఓకేనా. వెరీ గుడ్. చూడండి ఇక్కడ ఏం చేశాడంటే ఏ యొక్క జీతం అండ్ బి యొక్క జీతం ఉన్నారు ఇక్కడ. సో ఏ యొక్క జీతం బి కంటే 20% తక్కువ అంటే ఇది 100 రూపీస్ అనుకుంటే ఇది ఎంత అవుతుంది, 80 అవుతుంది, అంతే కదా. ఏ యొక్క జీతం బి కంటే 20% తక్కువ, మరి ఇది 100% అనుకుంటే ఏమవుతుంది, 20% తక్కువ కాబట్టి తక్కువ రాసాం. మరి ఇప్పుడు ఇలాంటి టైప్ ఆఫ్ ఎప్పుడైనా నీకు అడిగినప్పుడు ఎక్కువ మరియు తక్కువ అనే సమ్స్ అడిగినప్పుడు సో ఎప్పుడు కూడా ఏం వేసేసుకోవాలి, డిఫరెన్స్ ఎంత ఉంది ఆ డిఫరెన్స్ వేయాలి. నీకు ఇక్కడ ఎక్కువ అని అడిగేటప్పుడు ఇక్కడ లో వాల్యూ వేయమ్మా, లేదు ఒకవేళ తక్కువ అని అడిగితే ఇక్కడ హై వాల్యూ వేయి, అంతే అయిపోయింది సమ్. సో డిఫరెన్స్ ఎంత, 20 బై, మరి నీకు ఇక్కడ ఏం అడిగాడు, ఎక్కువ అడిగాడు కాబట్టి క్రిందన ఏం వేయాలి, 80, పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇంటూ 100, 25 21s 24s 4 1s 425. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నరేష్ క్రియేటివ్ ఆప్షన్ డి కాదమ్మా, ఆప్షన్ బి, ఓకే. సో ఎందుకంటే ఏది ఇచ్చాడో అదే ఆన్సర్ పెట్టకూడదు ఎప్పుడూ కూడా. రైట్, నెక్స్ట్ కొంచెం చూడండి. ఒక గ్రామ జనాభా 4 లక్షలు అంట. ఇది మొదటి సంవత్సరం 20% పెరిగింది మరియు రెండో సంవత్సరం 30% పెరిగింది. ఈ 2 ఏళ్ళ తర్వాత జనాభా ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఇది కూడా సింపులే. అన్నీ కూడా మనం ఇంకా అన్నీ ఒకసారి రివిజన్ అయినాక నెక్స్ట్ టైమర్ అనేది పెట్టుకొని ప్రతి టాపిక్ కూడా చేద్దాం. అంటే మీకు ఒక 30 సెకండ్స్ అనే టైం మనం పెట్టేసుకొని ఆ 30 సెకండ్స్ ఆన్సర్ అనేది చేయడానికి మీకు నేను ఇక్కడ చూపిస్తాను అనమాట. సో ఆ 30 సెకండ్స్లోనే మనం ఆన్సర్ అనేది చేయాలి. చెప్పండి, ఆన్సర్ చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్. 62400. వెరీ గుడ్, వెరీ గుడ్.
రైట్, చూడండి ఏమన్నాడు, తన మొదటి సంవత్సరం అంట ఆమె జనాభా 4 లక్షల మంది. అయితే ఫస్ట్ ఇయర్లో 20% పెరిగింది, అంతెంత 120%. మరి సెకండ్ ఇయర్లో కూడా ఒక 30% ఇంక్రీజ్ అయింది. మరి 4 zeros 1 2 3 4 zeros క్యాన్సిల్ అయిపోతే నీకు ఇక్కడ ఏం మిగిలే 4 × 12 × 13. ఓకేనా, 12 4 ఎంతమ్మా 48 ఇంటూ 13. సో చూడు ఇక్కడ 3 8 ఎంత 4, అంటే ఫస్ట్ డిజిట్ ఏమి ఉండాలి, వితౌట్ 0 తర్వాత 4 అనేది ఉండాలి. 0 తర్వాత, ఎందుకంటే ఇక్కడ మనకి జీరోస్ ఉన్నాయి, ఇంకా 3 zeros ఉన్నాయి. సో జీరోస్ పక్కన పెట్టి జీరోస్ తర్వాత ఏ నెంబర్ ఉండాలి 4. మరి జీరోస్ తర్వాత 3 zeros ఏగా ఉండాలి, ఇక్కడ 4 zeros ఉన్నాయి, ఇక్కడ 3 zeros ఉన్నాయి 4. ఓకే, ఇక్కడ 4 లేదు, ఇక్కడ కూడా 4 లేదు. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో సమ్ అంతా మొత్తం సొల్యూషన్ అంతా చేయకూడదు, ఎప్పుడు యూనిట్స్ ప్లేస్ అనేది చూసుకోవాలి. ఓకేనా, సో యూనిట్స్ ప్లేస్ చూసుకుంటే సమ్ సరిపోతుంది మనకి, ఎందుకంటే నువ్వు ఎలా చేసావని వాడు అడగడు అక్కడ. సో ఆన్సర్ పెట్టామా లేదా అనేది చూసుకో అంతే. యూనిట్స్ ప్లేస్ అనేది అండ్ డిజిటల్ సమ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తే మన ఆన్సర్ అనేది వితిన్ 10 to 20 seconds అనేది వచ్చేస్తుంది. ఓకే రైట్, నెక్స్ట్ కొంచెం చూడండి. ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగిన ఎన్నికల్లో విజేతకు 1854 ఓట్లు వచ్చాయి, ఓడిపోయిన వ్యక్తికి 618 ఓట్లు వచ్చాయి. అయితే అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లలో ఎంత శాతం గెలిచిన అభ్యర్థికి వచ్చాయని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. నరేష్ ఆప్షన్ ఏ 7, 4 zeros కదమ్మా, 3 zeros ఉంటాయి అక్కడ. ఓకే రైట్, నెక్స్ట్ కొంచెం ఆన్సర్ చెప్పండి. చేయాలి ఆన్సర్ అందరూ వెరీ గుడ్ డి, వెరీ గుడ్ అమ్మా. సెవెంటీయా ఆప్షన్ ఏ రమేష్ 70 అండ్ ఆంధ్ర కింగ్ ఆప్షన్ ఏ అంటున్నారు. ఒక రైట్, చూడండి ఏమన్నాడు, ఫస్ట్ ఏ అండ్ బి ఇద్దరు పర్సన్లు ఉన్నారు. ఏ అనే పర్సన్కి 1854 వచ్చాయి, బి అనే పర్సన్కి 618 వచ్చాయి. అయితే ఈ ఏ అనే పర్సన్కి ఎంత శాతం ఓట్లు వచ్చాయని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఓకేనా, సో మరి ఈ రెండింటి యొక్క టోటల్ ఎంతమ్మా అంటే యాడ్ చేయండి ఒకసారి. సో 1854ని 618 యాడ్ చేస్తే 1కి ఏమొస్తుంది 1472 వచ్చింది. సో 1472 అనేది 2472. సో టోటల్ ఓట్లు 2472 అయితే ఏ అనే పర్సన్కి ఎన్ని ఓట్లు వచ్చాయని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయమా. ఓకేనా, దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆప్షన్ ఏ కాదు. ఓకేనా, వెరీ గుడ్ రైట్, నెక్స్ట్ కొంచెం చూడండి. ఇఫ్ 18% ఆఫ్ 200 is x ఈక్వల్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఏమన్నాడంటే 18%, 200లో 18% అనేది అయితే ఎక్స్ విలువ ఎంత అని అడుగుతూ ఉన్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. రైట్, ఆప్షన్ ఏ రైట్. చూడండి ఇక్కడ డైరెక్ట్గా ఏంటంటే ఇది పర్సంటేజ్ కదా, పర్సంటేజ్ 100కి కట్ అయిపోతుంది. సో 18 ఎంతమ్మా 36. సో ఎంత పర్సంటేజ్ అయితే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, లేదు అంటే ఏం చేయాలి, సో పర్సంటేజ్ కాబట్టి 18/100 ఇంటూ 200. సో ఈ 2 zeros క్యాన్సిల్ కదా,
సో 18 ఎంతమ్మా 36. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ కొంచెం చూడండి. భిన్నం యొక్క లవం 10% పెరిగి దాని హారం 5% తగ్గిస్తే ఆ భిన్నం అంట 4/5 అవుతుంది. అయితే అసలు భిన్నాన్ని కనుగొనండి అన్నాడు. గ్రూప్ డి మనకి 17th అయితే ఎగ్జామ్ అవ్వదు. ఓకేనా నరేష్, పోస్ట్ పోన్ అవుతుంది. సో మనకి నవంబర్ ఎండింగ్ కానీ లేదనుకుంటే డిసెంబర్ స్టార్టింగ్లో మనకి డేట్స్ అనేవి రావడానికి వీలుంది. ఎందుకంటే బీహార్ ఎలక్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయమ్మా. ఓకేనా. సో ఈ బీహార్ ఎలక్షన్ వల్ల ఏమైంది, ఫస్ట్ ఫేజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ అనేది జరుగుతుంది. సో దానివల్ల 14th అనేది వాళ్ళ యొక్క రిజల్ట్ అనేది అనౌన్స్మెంట్ ఉంది. దానివల్ల ఇంకోటి ఏంటంటే మన యొక్క క్యాట్ యొక్క రిజల్ట్ అనేది మనకి రిజర్వ్ చేయడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే మనకి ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది. అందుకనే సో ఫైనల్ జడ్జిమెంట్ మనకు మ్యాక్సిమము నవంబర్ 14th రావచ్చు అనమాట. సో వెరీ గుడ్ అమ్మా. రైట్. చూడండి, ఈ టైప్ ఆఫ్ మనకి ఎక్కువగా అడుగుతూ ఉంటాడమ్మా ఈ క్వశ్చన్ని. సో ఫస్ట్ మనకి ఒక ఫ్రాక్షన్ తెలియదు కాబట్టి ఏమనుకుందాం, x/y అనుకుందాం. సో ఇప్పుడు ఏమైందంటే లవం ఏదైతే ఉందో దీంట్లో ఒక 10% ఇంక్రీజ్ అయింది. అదేవిధంగా మళ్ళీ ఏంటైంది, డినామినేటర్ 5% ఇంక్రీజ్ అయింది. ఓకేనా. అయితే ఇప్పుడు ఈ రెండింటి యొక్క భిన్నం ఇచ్చేసాడు ఏమని, 4/5 అంట. మరి 100 క్యాన్సిల్. ఓకేనా. సో 5 1s 5 21s 5 అనేది సారీ తగ్గింది ఇది. ఓకేనా, ఇది తగ్గింది, పెరగల. సో 95/100. సో 5 1s 5 19s. సో x/y ఈక్వల్స్ టు ఏమొస్తుంది, 2 2s 255. ఓకే రైట్. మరి ఇక్కడ ఏం మిగిలిందా, 2 ఉంది కదా. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుందమ్మా, 19 2s ఎంత 38. మరి ఇక్కడ 55 1s ఎంత 55. సో ఆన్సర్ ఏమొస్తుంది, 38/55 అనేది మన ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ రైట్. నెక్స్ట్ కొంచెం చూడండి. సో ఆర్ఆర్బికి సంబంధించి ఫుల్ కోర్స్ అనేది, అదేవిధంగా గ్రూప్ డి అండ్ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పిఆర్ అకాడమీ యాప్లో మీకు కోర్సులు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ముఖ్యంగా ఆర్ఆర్బి జేఈ అండ్ ఎన్టీపీసీ గ్రూప్ డి అండ్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 వెరీ ఇంపార్టెంట్ అంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ అనేది రెడీ అవుతుంది. సో ఈ ఆర్ఆర్బికి సంబంధించి మనం ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో దాంట్లో మీకు ఎన్సీఆర్టీ మాత్రమే మీకు అడుగుతూ ఉన్నాడమ్మా. సో ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి అన్ని బిట్స్ కూడా మీకు 6th to 10th క్లాస్ వరకు పీడిఎఫ్ అనేది మీకు అందిస్తూ ఉన్నారు కేవలం 1 lakhs బిట్స్తో. ఓకేనా. సో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే యాప్ని విజిట్ చేసి కోర్సుని పర్చేస్ చేసుకోండి. ఓకే రైట్. ఒక పట్టణం యొక్క ప్రస్తుత జనాభా 15,625. ఇది వరుసగా 2 సంవత్సరాల్లో 8% మరియు 12% పెరుగుతుంది. కానీ 3వ సంవత్సరం అంటే 22% తగ్గిపోతుంది. అయితే 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క జనాభా ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. చెప్పాలి ఆన్సర్ ఇది. సో ఆన్సర్ చేయండి అందరూ కూడా, ట్రై చేయండి అమ్మా. హాయ్ వారియర్. అఖిల్ గ్రూప్ డియా, వెరీ గుడ్ అఖిల్.
చూడండి ఏమన్నాడు ఫస్ట్ జనాభా ఇచ్చాడు ఇక్కడ ఎంతమ్మా 15,625 అంట. అయితే ఒక సంవత్సరం ఒక 8% పెరిగింది అంటే ఎంత 108. మరి సెకండ్ ఇయర్ కూడా ఏమైంది ఇంకొక 12% ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఇయర్ ఏమైందంట 22% డిక్రీజ్ అయిపోయింది ఇప్పుడు అంటే ఎంతమ్మా 78/100. వెరీ గుడ్. సో మరి దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనం ఓకేనా. సో 25 టేబుల్లో చేద్దామా. 5 టేబుల్లో 5 20s, 5 3s, 5 1s, నెక్స్ట్ 5 టేబుల్ మళ్ళీ 5 4s, 5 6s 30, 5 2s 10, 5 1s 5. సో వెరీ గుడ్. సో మరి దీని అంతా మనం క్యాన్సిలేషన్ చేసుకుని అయిందనుకో ఆప్షన్ ఏమొస్తుంది, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు డిఎస్ మెథడ్ అనేది మీకు అలవాటు అయితే ఓకేనా, విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకే. సో డిఎస్ మెథడ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. చూడండి ఇక్కడ ఒకసారి ఆప్షన్ నుంచి చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ పైన 112 అనేది ఉంది అంతేనా. సో 112 ఫస్ట్ ఎంత ఇచ్చాడు 108. సో 108 ఇచ్చాడు అంతే. ఇది ఏ టేబుల్ ఉందమ్మా 3 టేబులే కదా. సో ఆప్షన్ ఒకసారి చూడు ఇక్కడ 7 + 4 9, 4 + 4 8 9. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్. 3 యొక్క టేబుల్ అవుతుంది కదా 222. నెక్స్ట్ కొంచెం చూడండి. ఒక సంఖ్య 47% పెరిగినప్పుడు దాని విలువ 705 అవుతుందంట. అయితే ఆ సంఖ్య ఎంత అని అడుగుతా ఉన్నాడు. 20 సెకండ్స్లో ఆన్సర్ చెప్పేసేయాలి అందరూ. ఎస్ ప్రీవియస్లో అడిగినటువంటి బిట్స్ ఇగోమా గ్రూప్ డి 9/9/2022 చిన్న క్వశ్చన్లో ఉన్నాయి కదా నీకు. సో మనం ఇప్పుడు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఆ విధంగా చేస్తూ ఉన్నామమ్మ ఓకేనా. సో పర్సంటేజ్ సంబంధించి టోటల్గా మనకి ఒక 55 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. సో ప్రతి టాపిక్ని కూడా పార్ట్ 1, పార్ట్ 2గా విడదీసి మనం చెప్తా ఉన్నాం. ఓకే. సో ఈజీగా ఉన్నాయి కదా, నేను నీకు డౌట్ వచ్చినట్టుంది. చెప్పేసండి ఆన్సర్ చెప్పేసండి. వెరీ గుడ్ శ్రీను, వెరీ గుడ్. వెంకట్రావు వెరీ గుడ్. సాయినాథ వెరీ గుడ్. నరేష్ రైట్. సో ఏమన్నాడు ఇక్కడ డైరెక్ట్ ఇచ్చేసాడు. ఇది బాగా చాలా చిన్న క్వశ్చన్. 47% అంట 705 అయితే 100% ఏమవుతుంది, ఎన్ టైమ్స్ పోతుంది ఇది, ఎన్ టైమ్స్ రా. సో 47 705/47 అనమాట. దీన్ని కట్ చేసుకున్నాం అనుకో. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ కొంచెం చూడండి. ఇంత చిన్న క్వశ్చన్లు ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా నువ్వు మిస్టేక్ చేయకూడదు. ఓవర్ మిస్టేక్లో కొన్నిసార్లు మనం మిస్టేక్ చేస్తూ ఉంటాం ఓకేనా. సో ఈజీ క్వశ్చన్ కదా అనేసి మిస్టేక్ చేస్తూ ఉంటారు. మిస్టేక్ ఎప్పుడంటే మనం అనుకునే ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దానికి నువ్వు వెళ్ళేటప్పుడు ఎంత టెన్షన్ పడతావు అనేసి నీకు మాత్రమే తెలుసు అది. సో రైట్ బిట్ కూడా నువ్వు కొన్నిసార్లు మిస్టేక్ చేస్తూ ఉంటావు ఓకేనా. సో దానివల్ల మన ఉద్యోగం అనేది పోతూ ఉంటుంది. సో మళ్ళీ ఒక 2-3 ఇయర్స్ అనేది వెయిట్ చేయాలి నువ్వు ఆ నోటిఫికేషన్ మళ్ళీ రావాలి అంటే. రైట్. చూడండి ఇక్కడ ఒక సంఖ్య యొక్క 5/8లో 60%లో 40% 339 అయితే ఆ సంఖ్య ఎంత అన్నాడు. 40% of 60% of 5/8 of a number is 339. then the number is. ఇవన్నీ చిన్నవే కానీ అక్కడ ఏమడుగుతాడంటే మనకు టైం మేనేజ్మెంట్, టైము మనకు రైట్ సైడ్లో సిస్టంలో తిరుగుతూ ఉన్నప్పుడు మనకు భయం పుడుతూ ఉంటుంది కొన్నిసార్లు. అందువల్లనే మనకి ఏంటంటే వచ్చిన ఆన్సర్ కూడా బై మిస్టేక్లో ఆన్సరు వేరేది పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమన్నానంటే రీజనింగ్ ఉంది A, B, C and D. నీకు సిట్టింగ్ అరేంజ్మెంట్ సంథింగ్ ఏదో వచ్చి ఆప్షన్ ఏ అనేది నీకు ఆన్సర్ ఒరిజినల్గా ఏ అనమాట. అంటే
ఎడమ వైపున మూడో వ్యక్తి ఎవరంటే ఏ, కానీ అది ఎక్కడ ఉంటుంది? ఆప్షన్ సిలో ఉంటుంది. నాకు ఏ వచ్చింది కదా అని ఆప్షన్ ఏ నువ్వు టిక్ పెడతావు అనమాట. కానీ అక్కడ ఆప్షన్ ఏ ఎక్కడ ఉంటుంది? సిలో ఉంటుంది, కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ ఇస్తాడు. ఓకేనా? సో మై మిస్టేక్లో మనం చాలా మిస్టేక్ చేస్తూ ఉంటాం. సో స్పీడ్గా చేసేటప్పుడు ఏంటంటే మనం వచ్చే ఆన్సర్ మనం సంబంధం చేస్తాం, కానీ ఆన్సర్ పెట్టేటప్పుడు మిస్టేక్ పెడతాం. రైట్, చూడండి ఇక్కడ 40% ఆఫ్ ఏ నెంబర్. ఆఫ్ అనగానే ఏం చేయాలా? ఇంటూ 60% ఆఫ్ ఏ నెంబర్ 5/8 ఆఫ్ 339. ఆ నెంబర్ నీకు ఇచ్చాడు, ఆ నెంబర్ అంతా 339. ఆ నెంబర్ని తెలియదు కదా ఎక్స్. సో ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్. 4 1s 4 2s, 2 1s 2 3s, 5 1s 5 20s. 3 టేబుల్లో 3 1 1 3 అంటే 1 1 3 into 2 అనమాట. అంటే ఏమొస్తుంది? 2 2 6 అనేది నీ ఆన్సర్ ఉండాలి. 2 2 6 ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏలో ఉంది, కాబట్టి అదే నీ యొక్క ఆన్సర్. మిగతాదంతా చేయకూడదు, ఇంకా ఓన్లీ డిజిట్స్ ప్లేస్ చూసుకోవాలి. ఓకే, ఇది చూడండి కొంచెం. ఇంధన ధర వరుసగా 3 నెలల్లో 15%, 12%, 10% తగ్గిందంట. అయితే 4వ నెలలో 25% పెరిగింది. 4వ నెలలో ఇంధన ధర అసలు ధరతో పోలిస్తే ఎంత శాతం పెరిగింది లేదా తగ్గింది అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. చెప్పండి, దీని ఆన్సర్ చెప్పండి. బ్లాక్ పాంతర్ ఆప్షన్ ఏయా? తొందరపడినట్టున్నావు. చెప్పండి, ఆన్సర్ చేయాలి అందరూ కూడా. వీడియోని లైక్ చేయండి ప్లీజ్. వీడియోని లైక్ చేస్తే ఇంకా కొంతమందికి వీడియో అనేది వెళ్తూ ఉంటుంది. రైట్, చూడండి ఏమన్నాడు ఇక్కడ. ఫస్ట్ మనకు అక్కడ ఎంత ఉందో మనకు తెలియదు కదా, సో దాన్ని ఏమనుకుందాం? 100% అనుకుందాం. సో మళ్ళీ ఏమైంది? ఒక 15%, 12%, 10% డిక్రీజ్ అయింది. అంటే 85/100 అవుతుంది. నెక్స్ట్ 88/100 అవుతుంది. నెక్స్ట్ 90/100 అవుతుంది. అండ్ 4th ఇయర్లో ఏమైంది? 25% పెరిగిందంట. అంతెంతమ్మా? 125% ఇంక్రీజ్ అయింది ఇప్పుడు. ఓకే, ఈ 100కి 100 క్యాన్సల్, ఈ 0కి 0 క్యాన్సల్. 25 5s 25 4s. ఓకే, అగైన్ 5 టేబుల్ మళ్ళీ చేద్దామా? 5 1s 5 2s. సో 2 1s 2 44s. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే నీకు ఏమొస్తుంది ఇక్కడ? 70. వెరీ గుడ్, గుడ్. ఇక్కడ ఏమవుతుందంటే 74 అనేది సంథింగ్ రావడం అంటే డిక్రీజింగ్ అనేది అవుతుంది. సో ఇక్కడ నువ్వు ఆప్షన్ చెక్ చేస్తే ఆప్షన్ ఏ ఇంక్రీజింగ్ ఉంది, అండ్ అగైన్ ఆప్షన్ డి కూడా ఇంక్రీజింగ్ ఉంది ఇక్కడ. సో నాకు ఇక్కడ పాయింట్లో రావాలి కాబట్టి సో 75కి నియరెస్ట్ 84. ఓకే, 84కి నియరెస్ట్ అంటే 100కి నియరెస్ట్ ఏమవుతుంది? 84కి డిఫరెన్స్ ఎంత? 16. సో 16కి దగ్గరగా ఎవరు ఉన్నారు? ఆప్షన్ బీనే కదా ఉంది. సో 16 నియరెస్ట్ ఎవరైతే ఉన్నారో అదే మన యొక్క ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ అమ్మా. నెక్స్ట్ కొంచెం చూడండి. పత్రిక ధర 30% తగ్గినప్పుడు దాని అమ్మకం ధర 70% పెరిగింది. అయితే నికర ఆదాయం ఎంత? ఈ టైప్ ఆన్సర్ చేయండి. చిన్నదే క్వశ్చన్. ఓకేనా? క్వశ్చన్ మాత్రం చాలా చిన్నగా ఉంది, కానీ కొంచెం ఆలోచించదగ్గ క్వశ్చన్ ఇది. ఓకేనా? సో ఆన్సర్ చెప్పాలి అందరూ కూడా. ఎక్కువ మంది మిస్టేక్ చేసే టైప్ ఆఫ్ క్వశ్చన్లు కూడా ఇవే.
సో దీని ఆన్సర్ చెప్పాలి అందరూ కూడా. వెరీ గుడ్ దివ్యలక్ష్మి. చేయాలి. వెరీ గుడ్. బ్లాక్ పాంథర్ వాట్ ఈజ్ 19? ఆప్షన్ సి ఆర్ ఆప్షన్ డి? 444. ఓకే, ఆప్షన్ 4 అంటున్నావా లక్ష్మణ్? వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. రైట్, చూడండి ఇక్కడ ఏమన్నాడంటే ఫస్ట్ అసలు ఎంత ఉందో మనకు తెలియదు కదా, దాన్ని ఏమనుకుందామంటే 100 రూపీస్ అనుకుందాం. ఈ 100 రూపీస్ ఉన్నప్పుడు దాని విలువ కూడా ఏమవుతుంది 100 అనుకుందాం. సో టోటల్ దాని వాల్యూ నీకు వచ్చేది ఎంత అంటే 10,000 రూపీస్ వచ్చేది కానీ ఒరిజినల్గా. కానీ ఏమైంది ఇప్పుడు దాని ధర 30% తగ్గించారు. అంటే ఎంత వస్తుంది ఇక్కడ 70 రూపీస్. కానీ ఇది తగ్గించడం వల్ల దాని అమ్మకం ఎంత పెరిగింది 70% ఇంక్రీజ్ అయింది. ఎంత 170. మరి ఇక్కడ ఏమొస్తుంది 119. మరి ఈ రెండింటి యొక్క జీరోస్ తీసేసేవనుకో ఎంత ఇంక్రీజ్ అయింది ఇక్కడ 19%. ఇంక్రీజా డిక్రీజా? ఇంక్రీజింగ్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ డిక్రీజ్, ఆప్షన్ ఏ ఇంక్రీజ్, ఆప్షన్ డి అంటే ఈ రెండిట్లో. మరి ఏం మిగిలింది నీకు ఇక్కడ 19 ఈజ్ ద ఆన్సర్. సో ఇంక్రీజింగ్ 19%. వెరీ గుడ్. నెక్స్ట్ కొంచెం చెప్పండి ఆన్సర్. మొదటి సంవత్సరం పట్టణ జనాభా 10% పెరిగి రెండో సంవత్సరం కూడా 10% తగ్గిందంట. అయితే 2 సంవత్సరాల చివరిన వాళ్ళకి 4,73,220 మంది. అయితే మొదటగా ఎంత ఉండేవాళ్ళు అని అడుగుతూ ఉన్నాడు ఇప్పుడు. ఎస్ దివ్యలక్ష్మి కరెక్టే. ఏంటంటే ఇప్పుడు ఒక 3 ఇచ్చాడు అనుకో, అప్పుడు ఫార్ములా యూజ్ చేయగలవా? అప్పుడు XYZ అనేసి వాడాల్సి ఉంటుంది మళ్ళీ. ఓకేనా? అదే అంటే ఒక్కొక్క సమ్మని ఎన్ని విధాలుగానే నువ్వు ట్రై చేయొచ్చు. ఓకే, దీని ఆన్సర్ చెప్పండి. సో ఒక పట్టణ జనాభా ఫస్ట్ X ఉంది, దీన్నే మేము మళ్ళీ ఈక్వల్ టు అదే తీసుకెళ్ళామంటే డైరెక్ట్ ఇక్కడ ఉంది కదా. సో 473,220 ఇంటూ ఎంత పెరిగిందమ్మా 10% పెరిగింది. సో 100/110 ఇంటూ సెకండ్ ఇయర్లో 100/90. ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్. 11 టేబుల్లో కట్ చేస్తే 11 4s 11 3s 11 22s. వెరీ గుడ్. రైట్, దీన్ని క్యాలిక్యులేట్ చేసామనుకో 478 అనే నీ ఆప్షన్ ఉండాలి. వెరీ గుడ్. 478 ఎక్కడ ఉంది? ఇక్కడ. కానీ ఇక్కడ ఎక్స్ట్రా 8s ఉన్నాయి. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా జీరోస్ ఉండాలి అన్నీ కూడా. 48 తర్వాత జీరోస్ ఉండాలి. వెరీ గుడ్ అమ్మా. If 35% of X equals to 40% of Y, then X is to Y అంట. ఇది కూడా చిన్న క్వశ్చన్ అడిగాడు. ఎప్పుడు 69/20/22లో అడిగాడంట. 20 seconds గివింగ్ ఆన్సర్. చెప్పాలి స్పీడ్గా.
రైట్, చూడండి ఏమన్నాడు, ఇఫ్ 35% అంట. సో 35% అంటే పర్సంటేజ్ పోవాలి కాబట్టి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 40% పోవాలి కాబట్టి ఇంటూ వై. 100కి 100 క్యాన్సిల్, 5 8s 5 7s. ఆ వై ఇటు వైపు వచ్చింది అనుకమ్మా, ఎక్స్ బై వై ఈక్వల్స్ టు 8/7. 8/7 మనకు అడిగింది ఏంటి, ఎక్స్ ఇస్ట్ వై అన్నాడు కాబట్టి 8:7 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కొన్నిసార్లు మన కళ్ళు మనకే మోసం చేస్తే, వాడు అడుగుతుంది y/x అని కొన్నిసార్లు అడుగుతాడు, నాకు 8:7 వచ్చింది కదా అని ఆన్సర్ టిక్ పెడతా ఉంటాం, ఓకేనా. సో బై ఓవర్ మిస్టేక్లో మనకి వచ్చిన క్వశ్చన్లు కూడా ఆన్సర్లు పోతూ ఉంటాయి, చూసుకోవాలి, ఓకే. రవి జీతం మొదట 50% తగ్గించారు మరియు తర్వాత 50% పెంచబడింది. అతని ప్రారంభ జీతంతో పోలిస్తే అతని జీతం ఎంత తక్కువ అయిందని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. వెరీ గుడ్ దివ్య. 25 లాసా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్, చూడండి ఏమన్నాడు, ఫస్ట్ తను ఎంతో తెలియదు కదా, సో ఏమనుకుందాం 100. సో ఇప్పుడు ఏమైంది, 50% తగ్గించారు అంటే ఎంతమ్మా 50%. తర్వాత ఏమైంది 50 పెంచారు మళ్ళీ అంటే ఎంత 150. మరి 100 నువ్వేగా తీసుకోవచ్చు, దాన్ని తీసేద్దాం. సో 100కి 100 క్యాన్సిల్, ఈ 2 0కి 2 0s క్యాన్సిల్. 15 5s ఎంత 75 మైనస్ 100 దట్ ఈక్వల్స్ టు -25. అంటే ఏమవుతుంది, మైనస్ వచ్చిందంటే డిక్రీజ్. సో నీకు ఆప్షన్ డైరెక్ట్గా అడిగాడు కాబట్టి ఆన్సర్ ఇంకా డైరెక్ట్గా ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని టిక్ పెట్టవచ్చు. రైట్, వెరీ గుడ్ అమ్మా. సో గ్రూప్ డి ఆర్ఆర్బికి సంబంధించి ప్రతిదీ కూడా మనం ప్రతిరోజు కూడా 11:30 గంటలకు మీకు లైవ్ అనేది ఉంటుంది. అది మ్యాథ్స్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్ అన్నీ కూడా మీకు ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ నుంచి మీకు లైవ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా పిఆర్ అకాడమీ యాప్ని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ప్రతిరోజు లైవ్ అనేది మీకు ఇంటిమేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సో గ్రూప్ డి కానీ లేదా ఎలాంటి అప్డేట్లు అయినా మీకు ముందుగా కావాలనుకుంటే మా యొక్క ఛానల్లో మీరు జాయిన్ అయితే మీకు ముందు అప్డేట్స్ అనేవి ప్రతిదీ కూడా ముందుగానే అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది, ఓకే. సో అది ఆర్ఆర్బి కానీ ఎస్ఎస్సి కానీ ఎలాంటి కాంపిటేటివ్ అప్డేట్స్ అయినా సరే, ఓకే. సో వీడియో కింద ఒక లింక్ ఉంటుంది, దాంతో మీరు జాయిన్ అయితే గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, ఓకేనా. సో ఒక జనాభా ప్రస్తుతం 128,000, ఒక సంవత్సరం తర్వాత దాని ధర 1,46,000 పెరిగిందంట. అయితే ఖర్చులో మార్పు శాతం ఎంత అని అడిగాడు ఇక్కడ. వెరీ గుడ్, చెప్పాలి ఆన్సర్. లేదు గ్రూప్ డికి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు ఎవరైనా సరే. వెరీ గుడ్. కొంతమంది 4, కొంతమంది 12. ఇప్పుడు ఏం తీసుకోవాలో తెలియట్లేదు కొంతమందికి. అంటే ఇక్కడ చూడమా, మనకి ఇక్కడ ఏం అడిగాడు దాన్నే నువ్వు పెట్టుకో. భవనం ఖర్చులో పెరుగుదల శాతం ఎంత అని అడిగాడు ఇక్కడ. సో పెరుగుదల అనగానే నువ్వేమేయాలి, డినామినేటర్లో లోయెస్ట్ వాల్యూ వేయాలి, ఓకేనా. సో డిఫరెన్స్ ఇది, ఇక్కడ జీరోస్ వదిలేసామా. సో జీరోస్ వదిలేస్తే ఇక్కడ ఏముంది 128 ఉంది, ఇక్కడ అంతా 146. డిఫరెన్స్ ఎంత 18. సో ఇక్కడ ఎంత పెరిగింది అన్నాడు కాబట్టి నువ్వేమేయాలి 128 వేయాలి. సో పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100. సో ఆన్సర్ ఏమొస్తుంది
14 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తన నెల మొత్తం జీతంలో మోహన్ ఇంటి అద్దెకు 20% ఖర్చు చేశాడు. మరి మిగిలిన మొత్తంలో 50% అతని మొత్తం ఇంటి ఖర్చుకు అతను 10,600 ఆదా చేస్తే అతని మొత్తం నెలవారీ జీతం ఎంత? మంచి క్వశ్చన్. ఇక్కడ చూడండి, మిగిలిన అని అన్నాడు అనమాట ఇక్కడ. సో మిగిలిన అన్నాడు కాబట్టి ఎస్ 14.063 అన్నాడు కదా. సో నీ అప్రాక్స్ ఏమొస్తుంది మరి? 14 కదా. $14.567 5 తర్వాత ఉండే నెంబర్లు ఏవొచ్చినా సరే ఏం తీసుకోవాలి? 15 తీసుకోవాలి. బట్ ఇక్కడ ఏముంది? అక్కడ 0 ఉంది కదా ఫస్ట్ డిజిట్ అనేది. సో అందుకనే 14 తీసుకున్నాం మనం ఆన్సర్. ఓకేనా? వెరీ గుడ్. సో మ్యాథ్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఆ యొక్క ఛానల్లో మీరు అప్డేట్ చేస్తే మీకు రెస్పాండ్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఏవైనా సరే మ్యాథ్స్ రీజనింగే కదమ్మా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నోటిఫికేషన్ల కోసం లేదనుకుంటే ఏదైనా అప్డేట్స్ కోసం కానీ ఏవైనా సరే మీకు కావాలనుకుంటే ఆ యొక్క ఛానల్లో జాయిన్ అయితే మీకు ప్రతిదీ కూడా అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముందుగా తెలుసుకుంటారు అందరికంటే. రైట్, చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఫస్ట్ ఒక అద్దె తీస్తాడంట. ఫస్ట్ 100 ఉంటే అందులో ఒక 20% అనేది అద్దెకి తీస్తాడు. ఇంకెంత ఉంటుంది వాడి దగ్గర? 80. దీంట్లో 50% ఆఫ్ ఖర్చు పెట్టేశాడు. సో ఎంతమ్మా? 40. అంతేనా? ఇది 40 ప్లస్ ఇది ఒక 20. టోటల్గా ఎంత నీకు? 60% ఖర్చు పెట్టు. మరి రిమైనింగ్ నీకు ఎంత ఉంటుంది? ఇంకా 40% అనేది ఉంటుంది. ఈ 40% అనేది నీకు ఇచ్చేసాడు. ఎంత? 10,600 రూపాయలు. మరి నాకు కావాల్సింది ఏంటి? 100% ఏమవుతుంది? ఓకే, సో 100/40 ఇంటూ 10600. 0కి 0 క్యాన్సల్. 4 2s 8, 4 6 అంటే 26తో మన ఆన్సర్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ 24తో స్టార్ట్ అయింది, ఇక్కడ 25తో స్టార్ట్ అయింది, 27తో స్టార్ట్ అయింది, 26తో స్టార్ట్ అయింది. కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మొత్తం చేయాల్సిన అవసరం ఉండదు ఇక్కడ. ఓకేనా? రైట్, నెక్స్ట్ కొంచెం చూడండి. సో ఆర్ఆర్బికి సంబంధించి అదేవిధంగా ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అనేది పిఆర్ అకాడమీలో మీకు అందిస్తూ ఉన్నారు. ఓకేనా? ఎస్ఎస్సి జీడీ అదేవిధంగా మీకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో దాంతోపాటుగా ఎన్సీఆర్టీ ఏదైతే ఉందామో ఎన్సీఆర్టీకి సంబంధించి 6th to 10th వరకు కూడా ఓకేనా ఒక 1 lakh బిట్స్ అనేవి మీకు అందిస్తూ ఉన్నారు. కేవలం 199 రూపాయలకి మీకు ఇస్తూ ఉన్నారు 6 నెలల వ్యాలిడిటీతో. సో దాన్ని మీరు పర్చేజ్ చేసుకుంటే మన గ్రూప్ డీకి ఇంకా కొంచెం జిఎస్ పరంగా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటూ ఉన్నాను నేను. సో ఎవరైతే కావాలో వాళ్ళు ప్లే స్టోర్ నుంచి పిఆర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్ లోపల అన్ని కోర్సులు మీకు కనిపిస్తూ ఉంటాయి. మీకు ఏ కోర్స్ అయితే కావాలో ఆ కోర్సుని పర్చేజ్ చేసుకోండి. ఓకే, సో అదేవిధంగా మీకు టెస్ట్ సిరీస్ కూడా అందిస్తూ ఉన్నారమ్మా. సో ఆ టెస్ట్ సిరీస్ కేవలం 299 రూపాయలకి 90 రోజుల వ్యాలిడిటీతో టెస్ట్ సిరీస్ అనేది ఇస్తూ ఉన్నారు. దాంట్లో మీకు ఎన్టీపీసీ గ్రూప్ డి, ఆర్పిఎఫ్, జేఈ, ఏఎల్పి గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 అన్నీ కూడా మీకు ప్రీవియస్లో అడిగినటువంటి బిట్స్ అయితే మీకు ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎన్సీఆర్టీకి సంబంధించి చాప్టర్ వైజ్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? ఇంకా మీకు మనం ప్రీవియస్లో అడిగినటువంటి బిట్స్ అనేది మనం టుమారో నెక్స్ట్ టాపిక్ ఏదైనా సరే ఇంకొకటి తీసుకొని ఎక్కువగా ఏ టైప్ ఆఫ్ అడుగుతూ ఉన్నాడో దాన్నే మనం చెప్పుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ తర్వాత తక్కువగా అడిగినటువంటి బిట్స్ అనేవి తర్వాత చూడొచ్చు. ఓకేనా? సో ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ ఏ టైప్ ఆఫ్ ఏ లెసన్ నుంచి మనకు వస్తూ ఉన్నాయి? ఎల్సిఎం, హెచ్సిఎఫ్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, ఇలా. సో ముఖ్యంగా మనకు ఒక 6 టాపిక్స్ ఉన్నాయి. ఈ 6 టాపిక్లు ముఖ్యంగా ఎక్కువ బిట్స్ రావడం జరుగుతూ ఉంది ఎక్కువ ప్రతిసారి కూడా. సో ఫస్ట్ ఈ 6 టాపిక్లు కంప్లీట్ అయినాక రిమైనింగ్ అనేది మనం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇప్పుడు గ్రూప్ డీకి సంబంధించి ఏదైతే ఉందో ఓకేనా, సో అది పోస్ట్ పోన్ అయ్యింది, జస్ట్ ఒక కొన్ని డేస్ మాత్రమే, ఎక్కువ రోజులు అయితే మీకు పోస్ట్ పోన్ అవ్వదు. ఓకే, దాన్ని మైండ్లో పెట్టుకోండి. దాన్ని మైండ్లో పెట్టుకోకుండా పోస్ట్ పోన్ అయింది కదా, మన ప్రీవియస్లో మనకు ఒక నోటీస్ అనేది మీకు తెగ వైరల్ అయింది. ఇప్పుడు జనవరి 4th నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయని, అదంతా ఫేక్. ఓకే, సో మీకు నవంబర్ 14th కానీ లేదా 15th కానీ అనౌన్స్మెంట్ అనేది జరుగుతుంది. సో నవంబర్ ఎండింగ్ నుంచి లేదా డిసెంబర్ 1st వీక్లో ఎగ్జామ్స్ అయితే మీకు స్టార్ట్ అవుతాయి. ఓకే, సో అందరూ గుర్తుపెట్టుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. జనరల్ సైన్స్ ముఖ్యంగా, ఓకేనా, మీరు జాబ్లోకి వెళ్ళాలంటే జనరల్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ కూడా. ఓకేనా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతిరోజు కూడా మనకి 11:30కి లైవ్ స్టార్ట్ అవుతుంది. ఓకే.